దారిని పోయే ఆడపిల్ల కష్టానికి కూడా కరిగిపోయే అన్నయ్య ఈ చెల్లెలి విషయంలో అలా ఉంటున్నాడు అంటే అది ఏ జన్మలోనో నేను చేసుకున్న పాపం. అలా అని మిమ్మల్ని ఊరికే వదిలేసి వెళ్లిపోతున్నాననుకోవద్దు. నన్నింతగా బాధ పెట్టినా మీ అంతు చూస్తా. ఏంటా కంగారు? అన్నా, ఊర్లోకి పోలీసులు వస్తున్నారట. ఎందుకు? మనం తీసుకొచ్చాం కదా, ఆ అమ్మాయి తీసుకొస్తున్నా. ఏం చేస్తున్నావు? మీరు నీకు బాగోలేనప్పుడు ట్రీట్మెంట్ చేసింది నేనే, నీతో ఫోన్లో మాట్లాడింది కూడా నేనే. మీరా? నన్ను తీసుకొచ్చి హింసలు పెట్టి సింపుల్ గా పొరపాటు జరిగిపోయింది వెళ్ళమని వదిలేశాడు. అతన్ని పట్టించాలని పోలీసుల్ని తీసుకొచ్చాను. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఆయన ఎవరనుకున్నావు? ఈ ఊరికి దేవుడు. వాళ్ళకు కావచ్చు, నాకు కాదుగా. తన వలన ఈరోజు నా వాళ్లకు దూరం అయిపోయాను. నా అనుకున్న వాళ్ళ దగ్గర కూడా నేరస్తురాలనయ్యాను. వీటన్నిటికీ కారణమైన అతన్ని మాత్రం వదలను. తప్పే, ఆయన చేసింది తప్పే. కానీ ఊరికి మంచి చేయాలి, ఒక ఆడపిల్ల జీవితం బాగు చేయాలి అనే తొందరపాటులో నీ విషయంలో తప్పు చేసుండొచ్చు. అవునమ్మా, ఆయన గురించి నీకు తెలీదు. తన కోసం, తన వాళ్ల కోసం బ్రతికే వాళ్ళని చూసుంటాం. కానీ ఆయన ఊరి కోసం బతికే మనిషి. అతని మంచితనం గురించి ఆలోచించాల్సిన అవసరం నాకేంటండి? నాకు జరిగిన నష్టం ఎవరు తీరుస్తారు? తెలీదు తెలీదు అంటున్నా అతను నన్ను తన వాళ్ళతో ఎంత హింసించాడో తెలుసా? నిన్ను బాధ పెట్టింది కూడా మరో ఆడపిల్ల కోసమేనమ్మా. ఊర్లో పెళ్లి పెట్టుకొని ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయింది. తన జీవితం గురించి, ఊరి పరువు గురించి ఆలోచించే నీ విషయంలో వాళ్ళు పొరపాటు పడ్డారు. ఒక మంచి పని కోసం చేసే ప్రయత్నంలో నీకు నష్టం జరిగింది, కాదనను. కానీ నువ్వు కంప్లైంట్ ఇచ్చిన మరుక్షణం దేవుళ్ళ కొలిచే ఈ జనం ముందు ఆయన తల దించుకుని వెళ్ళాలి. ఇక్కడ నీకు నష్టం జరిగినా అక్కడ ఒక ఆడపిల్ల జీవితం బాగుపడింది. ఇక్కడ నష్టానికి ఆయనే కారణం, అక్కడ మంచికి ఆయనే కారణం. దయచేసి ఆయన మంచితనాన్ని అర్థం చేసుకో. మాట కోసం ప్రాణం ఇచ్చే మనిషి ఆయన. ఇచ్చిన మాట పోతుందేమో అని భయం.
ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో అన్న బాధలో అలా చేసేశారు. ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇస్తే ఏ అమ్మాయి జీవితం బాగుపడాలని ఆయన ఎంత కష్టపడ్డాడో ఆ అమ్మాయి పేరు బయటికి వస్తుంది. ఎవరితోనో పారిపోయిందన్న విషయం 10 మందికి తెలుస్తుంది. తన తప్పు తెలుసుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. ఆయన మీద నీ కోపాన్ని తీర్చుకోవాలని చూస్తే ఆ అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోతుంది. నీకు చేతులెత్తి దండం పెడతాను, ఆయన్ని మాత్రం దోషం చేయొద్దు ప్లీజ్. నా మాట విను, ఆయన్ని మాత్రం దోషం చేయొద్దు ప్లీజ్. నీ కాళ్ళు మొక్కుతాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అర్థం చేసుకో, నేను చెప్పేది విను. అన్నయ్య వచ్చేస్తున్నాడు ప్లీజ్. నమస్కారం సార్. మీరున్న ఈ ఊర్లో మాకు పని లేదు, కానీ మొట్టమొదటిసారిగా ఆ అమ్మాయి ఈ ఊళ్ళో తన్నెవరో కిడ్నాప్ చేశారని, హింసించారని కంప్లైంట్ ఇచ్చింది. ఆ అమ్మాయి కోసం ఈ ఊరు రావాల్సి వచ్చింది. తప్పుగా అనుకోవద్దు. ఊళ్ళోకొచ్చి మిమ్మల్ని అవమానించకూడదని ఇక్కడ ఆగాం. చెప్పమ్మా. ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చే దేవుళ్లాంటి హరికృష్ణ గారు నీ ఎదురుగా ఉన్నారు. నీకేం భయం లేదు, చెప్పు. చెప్పమ్మా, ఎవరు నిన్ను కిడ్నాప్ చేసింది? చెప్పమ్మా. వీళ్లలో నన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళెవరూ లేరు. అయ్యో, కళ్ళు తెరు. అక్క. ఏమైంది? ఏమైందక్క? నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయింది. పట్టు, ఇంటికి తీసుకెళ్దాం.
ఎవరక్క అమ్మాయి? శిరీష మనూరమ్మాయి కాదులే. మనూరు అమ్మాయి కాదని అర్థమవుతుంది, కానీ పోలీసులతో వచ్చిందేంటి? ఎవరి కోసం వచ్చింది? ఎవరి కోసం వచ్చిందిలేరా? నాతో చెప్పడానికి ఏంటక్క? ఈ అమ్మాయి పేరుతో సహా చెప్తున్నావంటే నీకు తన గురించి బాగానే తెలిసి ఉండాలి. పెద్దగా తెలియదు కానీ కొద్దిగా తెలుసు. ఇంతకుముందు నేను ఎప్పుడూ చూడలేదే. మరి ఈ అమ్మాయి నీకెక్కడ పరిచయం అయింది? పోలీసులు అడిగినట్టు ఏంటో నీ ఎంక్వైరీ? ఎంక్వైరీ కాదక్క, ఈ అమ్మాయి ఎవరా అని. పైగా మన ఊర్లో ఎవరో తప్పు చేశారని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాను అని అంటుంది కదా. ఎవరు లేరని కూడా తనే చెప్పింది కదరా. ఏదో పొరపాటు పడింది. పొరపాటు పడితే మన ఊరికి ఎందుకు వచ్చింది? రే, ఈ అమ్మాయి ఎందుకొచ్చినా వ్యక్తి మంచిదిరా. తప్పుని పొరపాటుని అర్థం చేసుకుని తనని బాధ పెట్టిన వాళ్ళని కూడా క్షమించగల గొప్ప మనసున్న మనిషి. అంతకు మించి నువ్వు ఈ అమ్మాయి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకో, నేను చెప్పేది. అన్నయ్య వచ్చేస్తున్నాడు, ప్లీజ్. నాకు ఏమీ కాని వాళ్ళెవరో బ్రతిమిలాడితే వచ్చిన స్వేచ్ఛ ఇది. నాకెందుకు ఇలాంటి బ్రతుకు? అన్నా, పోలీసులకు మన గురించి ఆ అమ్మాయి చెప్పకుండా ఆగిపోవడానికి కారణం ఆ సుభద్రే అయినప్పుడు మనకెందుకు దాని దయ? ఆ అమ్మాయి చెప్పకపోవడానికి కారణం సుభద్ర కాదులే అన్నా. మరెందుకు బ్రతిమిలాడింది? ఎందుకు ఆ అమ్మాయికి దండం పెట్టింది? వద్దు సింహ, ఆ కుటుంబంలోని మనుషుల వల్ల వచ్చిన స్వేచ్ఛ నాకొద్దు. అంతకన్నా నన్ను జైల్లో పెట్టిన సంతోషమే. మన వల్ల జరిగిన పొరపాటును తప్పుగా అర్థం చేసుకుని ఈ జనం నన్ను అసహించుకున్నా నాకున్న గౌరవం, మర్యాద అన్నీ పోయినా పర్వాలేదు. వాళ్ళ సహాయం మాత్రం నాకు అవసరం లేదు. నా వల్ల నువ్విలా స్వేచ్ఛగా తిరుగుతున్నావు. నీకు స్వేచ్ఛ నా భిక్షరా అన్నట్లు ఆ సుభద్ర చూస్తుంటే తట్టుకోలేని సింహ. ఇది బాధో అవమానమో అర్థం కావట్లేదు. మండిపోతుంది సింహ. ఏంటన్నా నువ్వు? వాళ్ళేంటన్నా నీకు స్వేచ్ఛను భిక్షగా ఇచ్చేది? ఈ రోజుకి వాళ్ళు ఈ ఊర్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంటే అది నువ్వు పెట్టిన భిక్షనా? నీ దయతో బతుకుతున్న వాళ్ళు నీకు సహాయం చేయటం ఏంటన్నా? వాళ్ళ గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకో మాకు. నిజంగా వాళ్ళ వల్ల నీ బాధ తగ్గలేదంటే చెప్పన్నా, ఆ సుభద్రని ఇప్పుడే వెళ్ళి నరికేస్తాను.
కాకపోతే తనని చంపితే నీ అనుమానమే నిజమవుతుందన్నా. సుభద్ర చేసిన సహాయాన్ని తట్టుకోలేక చంపేశారని జనం అనుకుంటారన్నా. ఏయ్! వాళ్ళేంటి నాకు సహాయం చేసేది? ఈ పర్వతనేని హరికి సాయం చేసే స్థాయి వాళ్ళది. వదిలే సింహ, వాళ్ళనలా వదిలేయ్. నా దయతో వాళ్ళనలా బతకనివ్వు. అన్న కోపం తగ్గించడానికి అలా మాట్లాడాల్సి వచ్చింది. నన్ను క్షమించు సుభద్రమ్మ. నమస్తే అమ్మా. నమస్తే. నమస్కారం. 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 నమస్తే. మా అన్నయ్య హరికృష్ణ పేరు మీద అర్చన చేయండి. శుభం. మీరు గుడికి వచ్చేదే మీ అన్నయ్య కోసం. మీకోసం గుడికి ఎప్పుడూ రారు. దేవుణ్ణి ఏది కోరుకోరు. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం. స్వామి, ఈరోజు మా అన్నయ్యకి మాట రాకూడదు అని నేను చేసిన ప్రయత్నం ఫలించి అన్నయ్యకి మాట రాకుండా చేసింది. మా అన్నయ్యకు మాట రాలేదని సంతోషంగా ఉన్నా నా ప్రయత్నాన్ని అన్నయ్య చూశాడని భయంగా ఉంది. మా నీడ పడినా తట్టుకోలేని మా అన్నయ్య నేను ఇలా సహాయం చేశానంటే అసలు తట్టుకోలేడు. అన్న తర్వాత అన్నగా మమ్మల్ని అభిమానించే సింహం అన్న లేని కోపాన్ని నటించి అన్నయ్య ఆవేశాన్ని ఆపగలిగాడు. నేనేదో చేయడం వల్లనే మా అన్నయ్య మాట పడకుండా బయటపడ్డాడు అనే ఆలోచన అన్నయ్య మనసులో నుంచి తీసే స్వామి. మా కోసం అన్నయ్య మాట పోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితి మళ్ళీ రానివ్వకు. ఈ ఊరికి మా అన్నయ్య కావాలి. అన్నయ్య సంతోషంగా ఉండాలి అంటే ఈ ఊరు ఆయనకి కావాలి. మా వలన ఆ ఇద్దరు విడిపోయారు. అన్నయ్య ఊరికి దూరం అయ్యాడు అన్న చెట్టు పేరు మాకు రానివ్వకు. అందుకే నేను సహాయం చేశాననే ఆలోచన ఆయన మనసులో నుంచి తీసాయి. మా అన్నయ్య ఎప్పుడు గొప్పగా ఈ ఊరు గర్వపడేలా అలాగే ఉండాలి. అన్నయ్య కష్టాలని బాధలని మాకివ్వు. మా అన్నయ్య మాత్రం అందరికీ దేవుడిలా ఎప్పటికీ అలాగే ఉండేలా ఆశీర్వదించు స్వామి. రాజీకే కూర్చో. శిరీష్ గురించి ఏమైనా తెలిసిందా? లేదు. నా వల్ల ప్రమాదం అని తెలుసు కాబట్టి ఎక్కడో జాగ్రత్తగా హైడ్ అయింది. అమ్మవారి గుడికొస్తానని మనల్ని నమ్మించి వచ్చి నిజం చెప్పలేదు కాబట్టి, రాకపోతే నీ చేతిలో చస్తుంది కాబట్టి ఎక్కడికో పారిపోయి ఉంటుంది. తప్పు చేశాను సంజయ్. అత్తయ్య మాట కోసం ఆ రోజు దాన్ని వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను. ఆ శిరీష అందరినీ ఎలా మాయ చేసిందో, ఎన్నిసార్లు మనల్ని మోసం చేసిందో తెలిసి కూడా అనవసరంగా దాన్ని వదిలేశారు. ఎక్కడికి పోతుంది? నా బుల్లెట్లను తప్పించుకొని ఎంతకాలం తిరుగుతుందో నేను చూస్తాను. ఆల్రెడీ పేపర్లో యాడ్ ఇచ్చాను. వాంటెడ్ అనే కంటే సెంటిమెంట్గా తను కనిపించక తన వాళ్ళు సీరియస్ కండిషన్లో హాస్పిటల్లో ఉన్నట్లు ఇచ్చాను. ఎవరు దాన్ని చూసినా వెంటనే మనకు ఫోన్ వచ్చేస్తుంది. మంచి పని చేశారు. వాంటెడ్ అని ఇచ్చుంటే అసలు ఎవరికంటే పడకుండా జాగ్రత్త పడిపోయేది. త్వరగా పట్టుకో జీకే. పాపకి బాలేదన్న భయం ఒకవైపు, ఈ పరిస్థితుల్లో కూడా ఆ శిరీష వచ్చి గౌరికి ఏ ప్రమాదం తలపెడుతుందో అన్న భయం మరోవైపు. అంత భయపడాల్సిన అవసరం లేదు. హాస్పిటల్ దగ్గర టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేశాను. హాస్పిటల్ దరిదాపుల్లో కూడా అది రాలేదు.
వస్తే అక్కడే చస్తుంది, లేదా ఎక్కడో ఒక చోట నా చేతుల్లో చస్తుంది. చావు మాత్రం కన్ఫర్మ్. పాప గురించి మీరు టెన్షన్ పడకూడదని చెప్పి వెళ్ళడానికి వచ్చాను. వస్తాను సంజయ్. సరే. ఈ జీకి ఆ శిరీషని చంపడు, ఇటు ఆ గౌరిని చంపే అవకాశం ఇవ్వడు. కస్తూరి, కాఫీ తీసురా. అలాగే. రే సంజయ్, ఆ రోజు గుళ్ళో శిరీషని ఎవరో తీసుకెళ్లారా అంటే నమ్మలేదుగా. నిజంగానే శిరీష ప్రమాదంలో ఉందిరా. ఏమా, శిరీష తప్ప వేరే ఆలోచన ఉండదా నీకు? రే చెప్తే అర్థం చేసుకోరా. తన ప్రమాదంలో ఉంది. ఎవరో కిడ్నాప్ చేసి దాచిపెట్టారంట. ఎక్కడుందో కూడా తెలియని స్థితిలో ఉందిరా.